హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసుని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికోసం కోడిగుడ్లను ఇలా ఉడకపెట్టేసుకొని 5 నుంచి 6 దాకా తీసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ముందుగా కోడిగుడ్లను దాంట్లో వేసేసుకున్నాక కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, దీంట్లోనే చిటికెడంతా పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం కోడిగుడ్లంతా ఫ్రై అవుతేనే టేస్టీగా ఉంటుందండి. ఈ ఉప్పు కారం అనేది చక్కగా ఈ ముక్కలకి పట్టించేసుకున్నాక ఈ కోడిగుడ్లను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నీ ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక అదే భాండీలో సిమ్లో పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ దాకా ఉల్లిపాయలు వేసుకోండి. పులుసులోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. కారం అనేది చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయిపోయాక 2 అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోండి. 1 కప్ దాకా వస్తుందండి ఆ గుజ్జు. అలాగే 1 కప్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని కానీ లేదా బెల్లం ముక్కను కానీ వేసేసుకోండి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది. దీంట్లో పంచదార వేసుకోవడం వల్ల ఇంకో టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లన్నీ కూడా వేసేసుకొని వీటిని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా ఉడికించేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని వీటిని ఉడికించేసుకోండి. ఇలా పులుసు అంతా కూడా చక్కగా ఉడికిపోయాక ఫైనల్గా దీంట్లో కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కోడిగుడ్డు పులుసు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్